హాయ్ హలో నమస్తే, నేను మీ పూర్ణ పుల్చర్ల. మీరు చూస్తుంది పూర్ణ టీవీ. మొదటగా దేవరకు జన్మదిన శుభాకాంక్షలు. ఎస్, నందమూరి తారక రామారావు. ప్రేక్షకులు జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తారు, ఆత్మీయులు దగ్గర వాళ్ళు తారక్ అని పిలుస్తారు. జూనియర్ ఎన్టీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు. 41 సంవత్సరాల వయసులోనే 23 ఏళ్ల సినీ కెరీర్ని సంపాదించుకున్న అనితర సాధ్యమైన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. చాలా చిన్న వయసులో 83లో పుట్టిన 2001 నాటికే 18 ఏళ్ల వయసులోనే హీరోగా అరంగేట్రం. అంతకుముందే బాలనటుడిగా 2 సినిమాల్లో నటించారు. 18 ఏళ్ళకి హీరోగా అరంగేట్రం చేసి అప్రతిహాసమైన హిట్లు అందుకుని రికార్డ్స్ స్థాపించి ప్రేక్షకుల మన్ననలు పొంది ఒక స్టార్ ఇమేజ్ని సంపాదించుకున్నారు. 20 ఏళ్లకే అతను తెలుగు ఫిల్మ్ స్క్రీన్ మీద ఒక పెద్ద స్టార్. ఆ స్టార్ ఇమేజ్ని కంటిన్యూ చేసుకుంటూ 18 ఏళ్ల నుంచి రావటం అంటే అది చాలా కష్టమైన పని. ఎక్కడ తగ్గకుండా, ప్రేక్షకులను ఎక్కడా నొప్పించకుండా తనంతట తాను అనేక హిట్లు ఇచ్చుకుంటూ ముందుకు వస్తూనే ఉన్నాడు. ఒక పెద్ద ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకున్నాడు. నందమూరి వారసుడిగా సినిమాలోకి వచ్చాడన్న మాటే కానీ, నందమూరి కుటుంబం నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ ఎటువంటి సహాయ సహకారాలు లేకపోయినప్పటికీ కూడా నందమూరి కుటుంబ పరువు కాపాడిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఎస్, తాత పరువుని తాతకు తగ్గ మనవుడని, నందమూరి కుటుంబ వారసుడని ప్రేక్షకులు గర్వంగా చెప్పుకునే స్థాయికి అతని నటనా కౌశలం, అతని డ్యాన్స్, అతని పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే 19 ఏళ్ల వయసులో ఒక స్టార్ ఇమేజ్ వచ్చిన వ్యక్తిగా ఒక జూనియర్ ఎన్టీఆర్. ఎవ్వరికీ ఆ అవకాశమే లేదు. అలా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ ఫ్యాన్ బేస్ పెంచుకుంటూ తన వంతు తనకు కావాల్సిన వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈరోజు ఒకప్పుడులా 2వ తరం నటుల్లాగా 3వ తరం నటుల్లాగాను కాంపిటీషన్స్ లేకుండా, ఒకళ్ళను ఒకళ్ళు తిట్టుకోకుండా అందరూ కలిసి ఫ్రెండ్లీగా ఉండే మూమెంట్లో ఆ విషయంలో ఇనిషియేటివ్ తీసుకోవడంలో కూడా తారక్ ఒకడు. నిజంగా తారక్ తన సమకాలిక హీరోలందరితోటి కూడా చాలా స్నేహంగా, అటు మహేష్ బాబుని అన్న అంటూ, రామ్ చరణ్ సొంత ఫ్రెండ్ బ్రదర్లా ఫీల్ అవుతూ, అల్లు అర్జున్ని బావా అంటూ, ఇలా తనకు తెలిసిన తన సమకాలికలు పోటీదారులు అనుకున్న అందరి ఆర్టిస్టులు, నటులతో, హీరోలతో, స్టార్లతో అతను చాలా క్లోజ్గా ఉంటాడు. ఇప్పుడు వెటరన్ హీరోలు అందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఎంతో మర్యాదపూర్వకంగా, గౌరవంగా చూస్తాడని మొన్న జగపతి బాబు గారు ఒక మీటింగ్లో చెప్పారు. ఎప్పుడు నా గురించి చాలా తారక్ కేర్ తీసుకున్నాడు, చిన్నపిల్లలాగా. బాబుకి బాబుకి అదేలిందా అని అడుగుతూ ఉండేవాడని. అది ఎంతో గొప్ప విషయం. అలాగే ఎంతోమంది కమెడియన్స్ని ఆయన ప్రోత్సహించాడు. వాళ్ళందరితో కూర్చొని షూటింగ్ గ్యాప్లో ఇష్టాగోష్ఠి జరుగుతూ చాలా జోయల్గా, చాలా కామెడీగా, స్పాంటెన్సివ్గా మాట్లాడతాడని ఎంతోమంది కమెడియన్స్ ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. మొదట్లో కొంత ఇగోకి వెళ్ళినప్పటికీ తారక్ తను పడ్డ కష్టాలు, తను పడ్డ ఇబ్బందుల వల్ల, కోపం వల్ల అలా ప్రవర్తించినప్పటికీ రాను రాను అతను పూర్తి స్థితప్రజ్ఞుడిగా మారాడు. ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అతని స్థాయి, అతని స్థానం వేరు. అందరితోనూ స్నేహంగా ఉండటం ఒక కారణం అయితే, అద్భుతమైన నటనా కౌశలం, డ్యాన్స్ అతని ప్రేక్షకుల్ని అలాగే కొనసాగించేటట్టు చేస్తుంది. ఫ్యాన్ బేస్ అలాగే పెరిగేటట్టు చేస్తుంది. మొన్న త్రిబుల్-ఆర్తో అతను పాన్ ఇండియా స్టార్గా మారాడు. ఇప్పుడు దేవర పాన్ ఇండియా ఫిల్మ్, తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా పాన్ ఇండియా ఫిల్మ్. కానీ అందరికీ ఆశ్చర్యకరమైన విషయం, ప్రేక్షకులతో పాటు, ఫ్యాన్స్తో పాటు, తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు ఇంత స్టార్ ఇమేజ్ ఉంది. అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసిస్తుంది. ఇక్కడ స్టార్స్ అందరూ ఇండియన్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోగలుగుతున్నారు. మరి తారక్ విలన్గా యాక్ట్ చేయడం ఏంటి అని చాలా మంది ఆశ్చర్యపోయారు. వార్ 1 తెలుసు ఎంత బిగ్ హిట్ అయిందో హిందీలో. అదే వార్ 2లో తారక్ విలన్. మీకు గుర్తుందో లేదో, జై లవకుశ సినిమాలో అద్భుతమైన నటనా కౌశలం. అందులో ఒక క్యారెక్టర్ నెగిటివ్ రోల్ ప్లే చేస్తుంది. ఆ క్యారెక్టర్ నెగిటివ్ రోల్ ప్లే చేసి అదే ఆ క్యారెక్టర్ డామినేట్ చేస్తుంది లవకుశ సినిమాలో, మిగిలిన క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా. సో అటువంటి స్క్రిప్ట్ ఏదో వార్ 2లో తారక్ పడే ఉంటుంది. లేకపోతే ఒక పాన్ ఇండియా స్టార్ లెవెల్గా ఎదుగుతూ తదుపరి సినిమాలు రాబోతున్న టైంలో విలన్గా చేయడానికి ఏ హీరోను ఒప్పుకోడు. దాంట్లో అంత స్టామినా స్టఫ్ ఉండబట్టే తారక్ వార్ 2లో విలన్గా కూడా మనం చూడబోతున్నాం. అతను అద్భుతమైన నటన కోసం ఏ క్యారెక్టర్ వేసినా అతను సెట్ అయిపోతాడు. దుర్యోధనుడిగా వేసిన క్యారెక్టర్లో కూడా అతని పర్సనాలిటీ సహకరించపోయినప్పటికీ అతని హావభావాలు, అతని వాక్చాతుర్యం ప్రేక్షకులకి ఆ లోటు తెలియనివ్వకుండానే చేసింది. ఎనీహో, అతి చిన్న వయసులోనే 41 సంవత్సరంలోనే 23 ఏళ్ళ కెరియర్ సంపాదించుకున్న తారక్ నాకు తెలిసి అత్యద్భుతమైన, అత్యంత పొడవైన కెరియర్ గల నటుడిగానే అతను కొనసాగుతాడంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పటికీ కూడా తారక్ను చూస్తే ఒక 20 ఏళ్ళ కుర్రోళ్ళలాగా, 25 కుర్రోళ్ళలాగా అలాగే కనబడుతూ ఉంటాడు. అతని పర్సనాలిటీ, అతని ఫిజిక్. సో ఆ భగవంతుడు తారక్కి ఆయురారోగ్యాలు ఇచ్చి 100 సంవత్సరాలు బతికేటట్టుగా ఉండాలని కోరుకుందాం తెలుగు ప్రేక్షకులు మనందరం. జై హింద్.